ఓం నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. వేదాలను గట్టిగా పలికే గొంతులు, పురాణాలను కళ్ళకు కట్టే నటన, మన సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలు, ఇవన్నీ ఈరోజు మన చిన్నారులు మన ముందు ఆవిష్కరించబోతున్నారు. అందమైన వేదికపైకి చిన్నారులను ఆహ్వానించేద్దాం. కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న ఆధ్యాత్మిక గురువులు, సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. గురువుగారు నమస్కారం అండి. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. సకల జ్ఞానానికి మూలం శబ్దం. ఆ శబ్దం చిన్నారుల నోట ధ్వనిస్తే అది దైవత్వంతో సమానం. పిల్లలకు ఆధ్యాత్మిక శిక్షణలో తొలి అడుగు ఈ శ్లోక పఠనం. ఈ దివ్య అంశంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులను ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ముని మోహిత్ రామ్. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో PP2 చదువుతున్నాను. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఉద్భమూలాబధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య వర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్వం ప్రతుతా తస్య శాఖః గుణప్రవృద్ధా విషయప్రవాళాః అధశ్చమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ నతోపలభ్యతే నాతో నచాదిన్న సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగసష్టేనానునిరచిత్వా తత్పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తవేమ చాద్యం పురుషం తపద్యే యత ప్రబుద్ధిః బతుతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోషః అధ్యాత్మ నిత్యా వినివృద్ధ కామః నిర్వైముక్తాః సుఖదుఃఖ సన్నైః దచ్యంత్య మూఢాః భవమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యో న శశాకో న పావకః యగ్గత్వా న నివర్తంతి తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిష్టాని కష్యతి శరీరం యదవాప్నోతి యచ్చాపుత్రాబధీశ్వరః గృహీత్వైతాని శయ్యాతి వాయుగంధాని వశయాత్ చోతం చక్షుస్పర్శనం చ యసనం దానమేమ చ అధిష్ఠాయ పరష్టాయం విషయానుపసేవతే ఉక్రామంతం స్థితం వాపి ముంజానం వా గుణాన్వితం త్రిమూదానానుపశ్యంతి పశ్యంతి నాన చక్షుషః. ధన్యవాదాలు. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే సర్వం శ్రీకృష్ణార్జున సంవాదే. కృష్ణ పరమస్తు. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, చిన్నారులు ఎంతో అద్భుతంగా స్పష్టంగా శ్లోక పఠనం చేశారు కదా, దీనిపైన మీ విశ్లేషణను తెలియజేయండి. బాలముకుందం కార్యక్రమం
ఎంతగా సార్థకమవుతూ ఉన్నదో ఈ చిన్నారి చెప్పినటువంటి భగవద్గీత చూస్తే అర్థమవుతుంది. నిజంగా ఇంత చిన్న పిల్లవాడిగా ఉండి కూడా స్పష్టంగా భగవద్గీతలో ఉండేటువంటి ఆ పదాలను ఎంతో చక్కగా పిల్లవాడు చాలా చక్కగా ఈ రోజున మనకు వినిపించాడు. నిజంగా బాలముకుందం కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటో ఇక్కడ ప్రత్యక్షంగా మన కంటికి కనపడుతూ ఉన్నది, ఫలవంతమవుతున్నట్టుగా కనపడుతూ ఉన్నది. చాలా చక్కగా పిల్లవాడు, ఆ చిన్నారి చాలా గొప్పగా భగవద్గీతని ఆలపించడం జరిగింది. భగవద్గీతలో ఇది పురుషోత్తమ యోగము అని అంటారు. భగవంతుడి యొక్క విభూతి యొక్క వర్ణనమంతా కూడా ఈ భగవద్గీత అధ్యాయంలో ఉన్నది. ఆ పురుషోత్తముడి యొక్క వైభవం పరిపూర్ణంగా ఆ సార్థవంతంగా కూడా పిల్లవాడు తెలుసుకోగలిగేటువంటి స్థాయికి ఈ చిన్నారి చక్కగా రావాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ పురుషోత్తముడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఈ చిన్న పిల్లవాడికి ఎప్పుడూ తోడు ఉండాలి అని చెప్పి మనసారా కోరుతూ ఉన్నాం. కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. భిన్నమైన వ్యక్తులను, విభిన్నమైన మనోభావాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అద్భుత ఘట్టం మన ఏకపాత్రాభినయం. ఏకపాత్రాభినయంలో ఇప్పుడు మన ముందుకు రాబోతున్న చిన్నారులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కుశాంత్ కిషన్. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాను. నేను బాలకృష్ణుడిగా మీ ముందరికి వస్తున్నాను. నేను చిన్న కృష్ణుడిను. ఆ గోపకాంతలు నా తల్లి యశోదాతో నాపై చాడీలు చెబుతున్నారు. అమ్మ, నాకేమీ తెలియదు, ఒక్కసారి మన్నించి నన్ను విడిచిపెట్టమ్మా, ఇంకెప్పుడు పరిగిళ్ళకు పోనమ్మా. వాళ్ళందరూ నాపై చాడీలు చెబుతున్నారు. నన్ను వెన్న దొంగ అని అంటున్నారు. నేను వెన్న దొంగలిచ్చలేదమ్మా. మన ఇంటనే బోలదంట వెన్న ఉండగా పరిగిళ్ళకు పోయి అది దొంగతనంగా తినవలసిన ఆగత్యమునకేమిటి? చెప్పమ్మా. వాళ్ళ మాటలన్నీ ఒట్టి అబద్ధాలే. నువ్వు వారి మాటలు విని వారి మాయల పడుగు. నన్ను నమ్మమ్మా. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదములు. గురువుగారు, చిన్నారులు ప్రదర్శించిన నటనలోని భావాన్ని, పౌరాణిక ఔన్నత్యాన్ని గురించి తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో ఈరోజు చిన్నారులు యశోద కృష్ణుల యొక్క రూపాలలో చాలా చక్కనైనటువంటి ప్రదర్శన చేశారు. కృష్ణ పరమాత్మగా చిన్నారి తన యొక్క హావభావాలన్నీ కూడా ప్రదర్శించాడు. కృష్ణ లీలలు అడుగడుగునా కూడా చాలా గొప్పగా ఆనందదాయకంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. కృష్ణుడి యొక్క అల్లరి వేషాలు, నిజానికి కృష్ణుడి యొక్క అల్లరి వేషాలకి తల్లి కోప్పడుతుందేమో అని మనం అనుకుంటాం, కానీ అంత అల్లరి కనుక కృష్ణుడు చెయ్యకపోతేనే ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. ఆ చిన్నారి యశోదగా చేసినటువంటి చిన్నారిలో కూడా కోపం ఎక్కడా కూడా రావడం లేదు. నిజంగా ఆ తల్లిలో కూడా ఇలా కృష్ణుడు చెబుతూ ఉంటే కోపమేమీ లేదు, లోపల మురిసిపోతూ ఉన్నట్టుగానే ఆ చిన్నారి కూడా చక్కగా ఇక్కడ తన యొక్క ప్రదర్శన చేసింది. కృష్ణ పరమాత్మ కూడా మనింట్లోనే ఇంత వెన్న ఉండగా నేను బయట ఇళ్లలోకి వెళ్ళి వెన్న తెలవలసినటువంటి అగత్యం ఏమిటి అని ఒక ప్రశ్న. కానీ మన ఇంట్లో ఎంత వెన్న ఉన్నా కూడా కృష్ణ పరమాత్మ బయట ఉండేటువంటి ఇళ్లలో ఉన్న వెన్నను తినడానికే ఆయన ఎంతగానో పరితపించినట్టుగా మనకు భాగవతం అంతా కూడా చెబుతోంది. కృష్ణ పరమాత్మ ఎన్ని అబద్ధాలు చెప్పినా తల్లికి తెలిసిపోతుంది. చాలా చక్కనైనటువంటి ప్రదర్శన మరి వీరిద్దరూ కూడా చేశారు. ఇటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలామృతాన్ని ఇంత చిన్న వయస్సు నుండే కూడా ఆస్వాదించగలిగేటువంటి అవకాశం ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా వీరిరువురికి రావడం, ఇంకా ఎంతో మంది పిల్లలకు కూడా ఇటువంటి అవకాశం రావాలి అని మనసారా కోరుతూ ఉన్నాం. కార్యక్రమంలో మూడవ అంశం కళావైభవం. సంగీతమైన, నృత్యమైన, చిత్రలేఖనమైన కళాకారుడు దేవునికి సమర్పించే అద్భుత పూజ. కళ ద్వారా భక్తిని వ్యక్తం చేసే ఈ మహత్తర అంశంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం.
అందరికీ నమస్కారం. నా పేరు కార్తీ తమోపహ. నేను భారతీయ విద్యాభవన్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వాయించబోయే కీర్తన సారసనేత్ర పారగుణ, శంకరభరణ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన. గురువుగారు, కళావైభవం అంశంలో చిన్నారి ప్రదర్శనలో ఆధ్యాత్మిక కోణాన్ని తెలియచేయండి. ఈ రోజున చిన్నారి బాలముకుందం కార్యక్రమంలో చక్కనైనటువంటి తన యొక్క వాద్య విశేష జ్ఞానాన్ని ప్రదర్శించారు. ఈ వాద్య విశేషములు సంగీతానికి మరియు నాట్యానికి కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తాయి. ఏ విధంగా అయితే మనం భోజన కార్యంలో పంచభక్ష పరమాన్నములు ఎన్నింటిని మనం వడ్డించుకొని ఆరగించే ప్రయత్నం చేసినా వాటన్నింటిలోనూ కూడా మహాకవులు చెప్పినట్టుగా పొదవెడు నుప్పు లేక రుచి పుట్టద నేర్చుటనయ్య భాస్కర అంటారు శతకంలో. అంటే ఆ పదార్థములలో అంత ఉప్పు లేదనుకోండి, ఎన్ని పదార్థాలు వడ్డించుకున్నా కూడా వాటి యొక్క పరిపూర్ణమైనటువంటి రుచిని ఆ భోజనం ఆరగించేటువంటి వ్యక్తి ఆస్వాదించలేడు. అదేవిధంగా అటు సంగీతమునకు కానీ అదేవిధంగా నాట్యమునకు కానీ ఈ వాద్య విశేషమైనటువంటిది అటువంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది అని. అటు సంగీతంలో వాద్యము సమ్మిళితము కాకపోతే దాని పరిపూర్ణమైనటువంటి ఆస్వాదన కలగదు. అదేవిధంగా నాట్య కళలో కూడా దానికి అనుగుణంగా వాద్యము లేకపోతే పరిపూర్ణమైనటువంటి ఆస్వాదన రాదు. ఈ వాద్య విశేష అనేటువంటిది ఇంత గొప్పదిగా మనకు శాస్త్రంలో వర్ణింపబడి ఉన్నది. అటువంటి వాద్య విశేష ప్రదర్శన ఈ చిన్నారి చాలా గొప్పగా చేయడం జరిగింది.
ఇటువంటి వాద్య విశేష కైంకర్యము కూడా మన శాస్త్రం ప్రకారం, మన సంప్రదాయం ప్రకారం ఇది కూడా మోక్షకారకమే అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇటువంటి కళలో ఇంకా గొప్పదైనటువంటి స్థానానికి ఈ చిన్నారులు ఎంతో గొప్పగా ఎదగాలి అని చెప్పి గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వీరి యందు సదా సర్వదా ఉండాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. కార్యక్రమంలో 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంస్కృతి సంప్రదాయాలకు మూలం మన దుస్తులు. మన చిన్నారులు తమ వస్త్రధారణ ద్వారా మన పూర్వీకుల గొప్పతనాన్ని, మూలాల్ని గుర్తు చేస్తున్నారు. ఈ అంశంలో ఇప్పుడు రాబోతున్న చిన్నారులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఇప్పుడు నేను మహారాష్ట్ర సాంప్రదాయ వస్త్రధారణ గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఓం నమో వెంకటేశాయ్. నా పేరు ధార్మిక్ నిరంజన్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు మహారాష్ట్ర సాంప్రదాయత వస్త్రధారణ గురించి చెప్పబోతున్నాను. మహారాష్ట్ర సాంప్రదాయ వస్త్రధారణ సంస్కృతికి ప్రతిబింబం. మహారాష్ట్ర సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పండుగలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ సంస్కృతికి అద్దం పట్టేది వారి సాంప్రదాయ వస్త్రధారణ. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ గురించి చూస్తే మహారాష్ట్ర స్త్రీలకు ఒక ప్రత్యేకమైన చీరకట్టు, నవ్వారి లేదా లుగాడి ప్రసిద్ధి. అంటే 9 గజాల ఈ చీరను కట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది. చీరను మధ్యలోకి మడిచి చీర ఒక్క చివర కాళ్ళ మధ్యలో నుండి వెనక్కు తీసి ధోతి మాదిరిగా కడతారు. ఈ కట్టు పద్ధతి వల్ల వ్యవసాయం వంటి పనులకు, పండుగలకు నృత్యం చేసేటప్పుడు స్వేచ్ఛగా సౌకర్యంగా ఉంటుంది. నవ్వారి కట్టినప్పుడు పై భాగంలో చోలి బ్లౌజ్ని ధరిస్తారు. చీర సాధారణంగా పట్టు లేదా పత్తితో ఉంటుంది. పైతానీ చీరలు మహారాష్ట్రకే ప్రత్యేకమైనవి. వీటి అంచులు బంగారు, వెండి, జరీతో చిలుక, నెమలి వంటి డిజైన్లతో ఉంటుంది. రంగుల్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, ఊదా రంగులు శుభకార్యాలకు వాడుతారు. నవ్వారితో పాటు నత్తని పిలిచే ముక్కు పుడక ధరిస్తారు. అది ముత్యాలతో, పచ్చలతో, కెంపులతో చాలా అందంగా ఉంటుంది. అలాగే తుషి, గట్టి గొలుసు, కోల్హాపూరి సాజ్ ఒక ప్రత్యేకమైన నెక్లెస్, గాజులు, పాయల్ వంటి ఆభరణాలు ధరిస్తారు. నుదుటిపై నెలవంక ఆకారంలో చంద్రకోర్ బిందు లేదా టిక్క పెట్టుకోవడం కూడా వారి సాంప్రదాయమే. పురుషుల వస్త్రధారణ విషయానికి వస్తే వాళ్ళు ధరించేది ధోవతి లేదా ధోతి అంటారు. కొంతమంది పైజామా కూడా ధరిస్తారు. పైన బంద్ కల కోట్ లేదా వేస్ట్ కోట్ ధరించడం సాంప్రదాయం. తలపాగను పేట లేదా పేట అంటారు. రంగురంగుల వస్త్రంతో చుట్టి గౌరవానికి, స్వాభిమానానికి చిహ్నంగా ధరిస్తారు. పూణే, కొల్హాపూర్ వంటి ప్రాంతంలో ఈ ఫేటా కట్టే విధానంలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఈ విధంగా మహారాష్ట్ర వారి సాంస్కృతిక, చారిత్రక వైభవాలను ముఖ్యంగా మరాఠా పేష్వాల కాలం నాటి ఘనతగా ప్రతిబింబిస్తుంది. చూశారు కదండి గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారుల వస్త్ర సౌందర్యం, దీని వెనుక ఉన్న విశిష్టతను తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో వస్త్రధారణలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి వస్త్రధారణతో చిన్నారులు చాలా చక్కగా ప్రదర్శన చేశారు. మన భారతావనిలో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత. ముఖ్యంగా ఈ మహారాష్ట్ర మరాఠా సంప్రదాయం ఏదైతే ఉన్నదో భారతీయ శౌర్యానికి అది చాలా గొప్పగా చరిత్రలో నిలిచిపోయేటువంటి చాలా చక్కనైనటువంటి సంప్రదాయం వారిది. శౌర్యము అనంటే మరి మరాఠా సంప్రదాయం గుర్తుకు రావాల్సిందే. అటువంటి సాంప్రదాయం వారు ధరించేటువంటి వస్త్రాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఆ వస్త్రాలను ధరించడంలో ఉండేటువంటి ఔన్నత్యం ఏమిటి, ఉద్దేశ్యం ఏమిటో కూడా చాలా చక్కగా చిన్నారులిద్దరూ కూడా తెలియజేశారు. ఇలా భారతదేశమే కాదు, వివిధ ప్రాంతాలలో ఉండేటువంటి ఆయా వస్త్ర ధారణలో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని కూడా లోకజ్ఞానంగా తెలుసుకొని ఉండడం ప్రతి ఒక్కరి యొక్క ప్రధాన కర్తవ్యం. ఇలా చక్కనైనటువంటి లోకజ్ఞానం ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా సకల చిన్నారులందరికీ కూడా సదా చేరువలో ఉండాలి అని చెప్పి మనసారా కోరుతున్నాం. గురువు గారు, ఎప్పటిలాగే చిన్నారులకు మీరిచ్చే ఒక మంచి మాటను తెలియచేయండి. శ్రోత్రం శ్రుతేనైవ
నతు కంకణేనా. నీతి శాస్త్రం చెబుతోంది మనందరికీ కూడా భగవంతుడు శ్రోత్రేంద్రియములను ఇచ్చాడు, అదేవిధంగా హస్తము అనేటువంటి ఒక ఇంద్రియాన్ని ఇచ్చాడు. నేత్రద్వయము, శ్రోత్రద్వయము, హస్తద్వయము, పాదద్వయము, చక్కనైనటువంటి ఒక శరీరాన్ని, ఈ ఇంద్రియములను అన్నిటినీ కూడా భగవంతుడు అనుగ్రహించాడు. వీటన్నిటికీ సార్థక్యం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ చెవులకు సువర్ణ ఆభరణములను తగిలించినప్పుడు ఏమీ సార్థక్యం రాదు. కాస్త మంచి మాటలు వినగలిగితే చెవులకు సార్థక్యం వస్తుంది. వాగింద్రియమునకు కూడా సార్థక్యము కాస్త మంచి పద్యాలని, నీతి వాక్యాలను వల్లెవేసినప్పుడు వస్తుంది. చేతులకు కూడా సార్థక్యము దాన యజ్ఞాది క్రియలు ఆచరించినప్పుడు వస్తుంది. మొత్తం మీద ఈ మానవ జీవితానికి ఎప్పుడు ఫలవంతం కలుగుతుంది, ఈ మానవ జీవితం ఎప్పుడు సఫలమవుతుంది అంటే ఒకే ఒక్క మాట చెప్తూ ఉన్నారు మనకు పెద్దలు. ఏదో ఒక దివ్యమైనటువంటి కళని పరిపూర్ణంగా ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో అప్పుడు ఈ మానవ జీవితం సార్థక్యం అవుతుంది. ఏదైనా ఒక శాస్త్రాన్ని పరిపూర్ణంగా కంఠతా చేయడం కానీ, లేదా నాట్య గానాది కళలలో పరిపూర్ణమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నప్పుడు కానీ, అలా ఏదో ఒక విషయాన్ని చక్కగా పరిపూర్ణంగా అధ్యయనం చేసినప్పుడే ఈ మానవ జీవితం పరిపూర్ణమవుతుంది అని మనకు సకల శాస్త్రములన్నీ కూడా చక్కగా ఉపదేశం చేస్తూ ఉన్నాయి. ఈ బాలముకుందంలో ఈ రోజున ఎంతోమంది చిన్నారులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. ఈ బాలముకుందం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులకి, అదేవిధంగా బాలముకుందం కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి చిన్నారులకు కూడా ఒకటే సందేశం. ఏమిటా సందేశము అంటే, ఇప్పుడే ఈ చిన్న వయస్సులోనే మనకు ఏ కళలో అయితే పరిపూర్ణంగా ప్రవేశం కలుగుతూ ఉన్నదో ఆ కళని పరిపూర్ణంగా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం మనం ఆచరించాలి. అది గానమైనా కావచ్చు, నాట్యమైనా కావచ్చు, వాద్యమైనా కావచ్చు. ఇలా ఏదో ఒక కళని పరిపూర్ణంగా మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తే మన జీవితం సార్థక్యం చెందుతుంది. మరి మనకు ఏ కళలో ప్రవేశం ఉన్నది, ఏ కళలో మనకు ప్రావీణ్యం వస్తుంది అని తెలుసుకోవడానికే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం ద్వారా ఈ బాలముకుందం కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఉన్నది. చిన్నారులందరికీ కూడా ఎవరెవరికి ఏ ఏ కళలలో ప్రవేశం ఉన్నదో వారి వారికి ఆయా విషయాన్ని తెలియజెప్పే విధంగా ఈ బాలముకుందం కార్యక్రమం ఉన్నది. మరి చిన్నారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీలో ఉండేటువంటి కళను మీరు తెలుసుకొని ఆ కళలో పరిపూర్ణత సాధించాలి అని చెప్పి మనసారా గోవిందుడి యొక్క అనుగ్రహం ఈ కార్యములో ఎప్పుడూ మీకు తోడుండాలి అని మనసారా కోరుతున్నాం. చూశారు కదండి, ఈనాటి బాలముకుందం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసిందని ఆశిస్తూ మరికొంతమంది ప్రతిభావంతులైన చిన్నారులతో బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.